హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం కలాకండ్ స్వీట్ ఎలా చేయాలన్నది చూస్తామండి. ఈ స్వీట్ చాలా ఈజీగా మనం ఇంట్లో చేయొచ్చు. రండి, ఈ స్వీట్ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఈ స్వీట్ చేయడానికి కోసం ఫస్ట్ మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి లీటర్న్నర పాలు తీసుకోవాలండి. ఈ పాలు అనేది ఫుల్ ఫ్యాట్ పాలు తీసుకోండి. అప్పుడే మనకు చాలా క్రీమీగా పన్నీర్ దొరుకుతుంది. మనకు కలాకండ్ స్వీట్ కూడా సూపర్గా కుదురుతుందండి. మనం తీసుకున్న పాలని బాగా మనం మరిగించి సగం వచ్చినంత వరకు బాయిల్ చేసుకోవాలండి. తర్వాత మనం తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని దీంట్లో యాడ్ చేయాలి. మన పాలు అనేది ఇక్కడ తగ్గి సగం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెమన్ జ్యూస్ దీంట్లో యాడ్ చేయాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. ఫస్ట్ 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మంచిగా కలపండి. ఇప్పుడు పొయ్యిని మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇలా ఒక 30 సెకండ్స్ కలిపిన తర్వాత మన దగ్గర మిగిలిన ఇంకొక టీ స్పూన్ అంతా లెమన్ జ్యూస్ కూడా ఈ పాల్లో వేసేసి కలుపుతూ రండి. ఇలా మనం కలుపుతూ వస్తున్నామంటే చూడండి, మనకు వీడియోలో ఉన్నట్టు పన్నీర్ అనేది సెపరేట్ అయిపోయి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం బాయిల్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే మనకు పన్నీర్ సెపరేట్గా, వాటర్ సెపరేట్గా అయిపోయింది. ఈ వాటర్ అంతా మనకు పూర్తిగా తగ్గిన తర్వాతనే మనం దీంట్లో షుగర్ యాడ్ చేయాలండి. అప్పుడే మనకు ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కలుపుతూ వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను 1/2 టీ స్పూన్ అంతా కాడమం పౌడర్ వేస్తున్నానండి. ఇది వేసిన తర్వాత మనం లీటర్న్నర పాలు తీసుకున్నాం కాబట్టి 125 గ్రామ్స్ షుగర్ దీంట్లో వేస్తున్నా. ఇక్కడ మీరు బెల్లం కూడా వాడచ్చు. ఇలా షుగర్ వేసిన తర్వాత మళ్ళీ వాటరీగా అవుతుందండి. పొయ్యిని సిమ్లో పెట్టేసి కలుపుతూ రావాలి. ఇలా కలుపుతూ వస్తున్నప్పుడు అది దగ్గరికి పడి మనకు దొరుకుతుంది. అప్పుడు దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ సమయంలో ఏ గిన్నెకి మనం ఈ స్వీట్ని మారుస్తామో ఆ గిన్నె అనేది కొద్దిగా హైట్ ఉన్నట్టు చూసుకోండి. చుట్టూ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి రెడీగా పెట్టుకోండి. అప్పుడు మనకు ఇది రెడీ అయిన వెంటనే తీసేయడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ వీడియోలో ఉన్నట్టు ఇలా కలుపుతూ వచ్చినప్పుడు ఇంకా ఒక 5 to 4 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది. మనం తీసుకున్న పాలు లీటర్న్నర అండి. ఖచ్చితంగా మనకు 50 మినిట్స్ టైం అనేది పడుతుంది ఈ స్వీట్ చేయడానికి. 50 మినిట్స్ టైం తర్వాత చూసారంటే ఇక్కడ షుగర్ వేసిన తర్వాత అది వాటర్గా అయింది కాదండి. ఆ వాటర్ అంతా పోయి ఇక్కడ మనకు కలాకండ్ అన్నది చాలా దగ్గరగా పడింది. అలానే గిన్నె నుంచి కూడా అది కింద సెపరేట్ అవుతుంది. అంతే, మనకి ఇక్కడ కలాకండ్ రెసిపీ కరెక్ట్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మనం రెడీగా పెట్టుకున్న బౌల్కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గిన్నె తీసి పెట్టుకున్నానండి. మీరు ఒకే గిన్నెలో వేసుకుంటారంటే వేసుకోవచ్చు. ఇంకా మీకు షాప్స్లో దొరుకుతున్నట్టు కలర్ రావాలంటే మీరు ఇంకా ఒక 2 to 3 మినిట్స్ పొయ్యి మీద పెట్టి చాలా హైట్ ఉన్న గిన్నెలు వేసుకున్నారంటే ఆ వేడికి కింద ఉన్నది రంగు మారి మనకు దొరుకుతుంది. పైన వైట్ కలర్ లేయర్ ఉంటుంది. ఇలా మన కలాకండ్ని గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అండి ఈ గిన్నెలకు మూత పెట్టేసండి. మూత పెట్టేసి ఇది కూల్ డౌన్ అవడానికి వదలాలి. ఇక్కడ మనం కలాకండ్ రెసిపీ చేస్తున్నాం కాబట్టి ఇది తొందరగా కూల్ డౌన్ అవ్వకూడదు. దానికోసం మనం ఇలా మూత వేసిన తర్వాత చాలా గట్టిగా ఉన్న ఒక టవల్తో కప్పేయండి. ఇప్పుడు మనకు కూల్ డౌన్ ప్రాసెస్ అన్నది టైం తీసుకుంటుంది. ఇలా మనం ఈ స్వీట్ని కూల్ డౌన్ చేసి మనం తీసుకొస్తున్నప్పుడు మనకు పర్ఫెక్ట్గా కలాకండ్ అనేది కుదురుతుంది. అదే సమయంలో మనకు టేస్ట్ కూడా బాగుంటుందండి. దానికోసం ఈ మెథడ్ని మనం వాడుతున్నాం. ఇక్కడ ఈ కలాకండ్ బాగా చల్లారిన తర్వాత ఒకసారి మనం చేతిలో ఇలా చేసుకోవచ్చు, లేదా చుట్టూరా మనం నైఫ్తో మీరు చేసుకొని ట్యాప్ చేశారంటే కిందికి వచ్చేస్తుంది. అంతే అండి, చాలా ఈజీగా మనకు ఇంట్లోనే వైట్ కలాకండ్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ ఈ కలాకండ్ని గార్నిష్ చేసుకోవడం అనేది మీ ఇష్టం. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదం పైన వేసి ఈ కలాకండ్ని ఫినిష్ చేస్తున్నానండి. మీకు కావాలంటే పిస్తా, కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఇంట్లోనే వైట్ కలాకండ్ స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కొలతలతో ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు భలే ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.